సంఘం యొక్క క్షేమాభివృద్ధి. సంఘం యొక్క క్షేమాభివృద్ధి అనగా దీంట్లో మనకు రెండు ఉంటాయండి, రెండు భాగాలు ఉంటాయి. ఒకటి క్షేమము, రెండు అభివృద్ధి. క్షేమం ఎవరికి, అభివృద్ధి ఎవరికి అంటే ఒకటి క్షేమము మనకి ఉంటుంది, అభివృద్ధి మనలో ఉంటుంది. రెండు సంఘంలో అభివృద్ధి ఉంటుంది, సంఘ క్షేమము ఉంటుంది. ఇలాగున ఆనాడు ఆది సంఘ అపోస్తలుడు పునాదులు వేశారు. మనకి సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటే ఏం చేయాలి అనే సంగతులను మనకు ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసిన ఆ యొక్క శిష్యులు మనకి నేర్పించారు. దేవాది దేవుడు ఆ యొక్క శిష్యుల ద్వారా నేర్పించి లేఖనాల్లో యొక్క సంగతులని భద్రపరిచి ఇదిగో మీరు వీటిని చదువుకొని నేర్చుకోండి అని సంగతులను మనకు తెలియచేస్తూ ఉన్నారు. మొదటిగా మనము వాక్యాన్ని చదువుకొని యొక్క అంశంలోనికి వెళ్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాము. దేవుడు కార్యకార్యము తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరం చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్ని జనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మములకు గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరితో అత్యల్పుడైన నేను నాకు ఈ కృప అనుగ్రహించెను. అయితే ఇక్కడ మనకి ఏమని తెలియజేస్తా ఉందంటే క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున అని మాట్లాడుతూ సంఘం ద్వారా నానా విధమైన జ్ఞానము ప్రచురించబడాలి అని యొక్క లేఖనం మనకి తెలియచేస్తూ ఉంది. అయితే సంఘము ఆనాడు ఎలాగో క్షేమాభివృద్ధి చెందిందనేది మనము ఇక్కడి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సంఘం ద్వారా నానా విధమైన జ్ఞానము అనగా ఎలా ప్రచురించబడాలి, వారు ఎలా ప్రచురణ చేస్తారు అనే సంగతులను మనం చూద్దాము. అయితే సంఘం ద్వారా నానా విధ జ్ఞానం అనేది మనకి రెండు రకాలుగా వెళ్తుందండి. ఒకటి సంఘము వెలుపల అనగా సంఘంలో ఉన్న వారికి ఒక విధానంలో బోధ వినిపింపబడుతుంది. సంఘము వెలుపల బయట అనగా క్రీస్తులోకి రాని వారికి అనగా సంఘం ద్వారా అన్ని జనులకి మరొక విధానంలో బోధ అనేది ప్రకటింపబడుతుంది. అయితే ఈ రెండు విధానంలో ఉన్న బోధ సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. అనగా సంఘానికి క్షేమం అనగా క్రీస్తు యేసులో ఉన్న వారికి క్షేమం కలుగు చేస్తూ ఉంది. అలాగే సంఘం అనేది అభివృద్ధి చెందుతూ ఉంది. సంఘం ద్వారా అన్ని జనులకి స్వార్థ పని అనేది జరిగినప్పుడు సంఘము అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఈ యొక్క స్వార్థ పని చేయటం వలన సంఘం అనేది క్షేమాభివృద్ధిలోనే ఉంది అని మనము ఈ యొక్క సంగతులను నేర్చుకుందాము. మనము రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం చూద్దామండి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం నుంచి వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినిన వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు, ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు, ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరులైనవి వ్రాయబడి ఉన్నది. అయితే మనకి రోమిలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఏమని తెలియచేస్తా ఉన్నారంటే వారు విశ్వసించిన వారికి ఎట్లా ప్రకటించుదురు అని తెలియచేస్తా ఉన్నాడు. అయితే ప్రకటించేవారు లేకపోతే ఎలా వింటారు అని తెలియచేస్తా ఉన్నారు. అయితే అన్ని జనులు సువార్త అనేది ప్రకటింపబడాలి అనేది సంఘం యొక్క నియమము, దేవుని యొక్క చట్టము. అపోస్తలుల బోధలో ప్రాముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేసిన నియమం ఇది. సువార్త ప్రకటింపబడాలి. ఎక్కడ ప్రకటింపబడాలి?
అన్ని జనులలో స్వార్థ ప్రకటింపబడాలి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా తెలియజేశాడు. ఎందుకని తెలియజేశాడు? సంఘము అభివృద్ధి చెందాలి అని అంటే అన్ని జనులలో నానా విధమైన జ్ఞానము ప్రచురించబడాలి. ఏంట జ్ఞానం అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి తెలియజేస్తా ఉన్నాడు. అన్ని జనులకు వినిపింపబడవలసిన సంగతులు ఉన్నాయి. అయితే క్రీస్తు యేసులోకి వచ్చిన క్రైస్తవులకి వినిపింపబడిన సంగతులు ఉన్నాయి. అయితే నేను మీకు ఇప్పుడు తెలియజేసిన సమాచారము సంఘము ద్వారా అన్ని జనులకు వినిపింపబడిన సంగతిని మనం ఒకసారి చూద్దాము. లూకా సువార్త 16వ అధ్యాయము. లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పరమునకు ఆరోహణుడు అయ్యేటప్పుడు ఈ సంగతులను ప్రాముఖ్యంగా తెలియచేస్తా ఉన్నాడు. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. సువార్త ప్రకటన ఎక్కడ జరగాలి? అన్ని జనులలో జరగాలి. ఎలా జరగాలి? సంఘము ద్వారా జరగాలి. అయితే ఇప్పుడు ఈ సంఘము ద్వారా అనగా ఈ సంఘము ద్వారా స్వార్థ ప్రకటన జరిగినప్పుడు ఏమవుతా ఉంటుందంటే ఈ సంఘము ద్వారా పనిచేయవారు ఎవరైతే ఉన్నారో వీరు క్షేమముగానే ఉన్నారని, అలాగే క్షేమముగా ఉన్న వీరు సంఘము ద్వారా స్వార్థ ప్రకటన అన్ని జనులకు ప్రచురించినప్పుడు ఎవరైతే ఈ యొక్క సమాచారాన్ని విని విశ్వసించి మారు మనసు పొంది క్రీస్తునికి వస్తారో అప్పుడు సంఘము అభివృద్ధి చెందుతుందన్నమాట. అభివృద్ధి ఎలా చెందుతుందండి? ఒకటి నుంచి మొదలవ్వాలి. ఒకటి నుంచి మొదలైన తర్వాత ఒకటికి మరొకటి జోడి అవ్వాలి. ఒకటికి మరొకటి జోడి అవ్వాలి. అలాగున ఒకటికి మరొకటి జోడి అవుతా ఉంటే ఇక్కడ సంఖ్య ఏమవుతుందండి? పెరుగుతూ ఉంటుంది. సంఖ్య అనేది పెరుగుతూ ఉంటుంది. అది అభివృద్ధి కలగ చేయడం అన్నమాట. ఇలాగూ అభివృద్ధి కలగ చేయాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదటిగానే ఆదిమ సంఘ అపోస్తులకు వేసిన పునాది ఏమిటనంటే మీరు సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థ ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధి కలుగును అని తెలియచేస్తా ఉన్నాడు. అయితే మళ్ళా తిరిగి శిక్ష విధి కూడా కలుగుతుందని తెలియచేస్తా ఉన్నాడు. అయితే మనము శిక్ష విధి సంగతులు వెళ్ళట్లేదు, కానీ మనము సంఘం యొక్క క్షేమము అభివృద్ధి అనే అంశం మీద మాట్లాడుతున్నాం కాబట్టి దీనిలోనే ఉండి మనము ముందుకు కొనసాగుతాము. అయితే సంఘం ద్వారా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము ప్రచురించబడాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ అలాగే శిష్యుడికి నేర్పించాడు. బాబు మీరు వెళ్ళి స్వార్థ పని చేయండి, ఆత్మలను రక్షించండి, కొందరిని అగ్నిలో నుంచి లాగినట్టుగా మీరు ఆత్మలను రక్షించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తా ఉన్నాడు. అయితే సంఘము ద్వారా అనుజనులకి స్వార్థ ప్రకటింపబడినప్పుడు వారు క్రీస్తు యేసులోనికి రావడం జరుగుతుందనే సంగతిని మనం చూసాము. అయితే మనం మరలా తిరిగి రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయాన్ని మరలా తిరిగి చూద్దాము. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయరు, వినిన వారిని ఎట్లు విశ్వసించుదురు. జాగ్రత్త గమనించండి. వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు. అయితే ఒకరు వినాలంటే ప్రకటించాలంట. మరి సంఘం అనేది మనకి అభివృద్ధి చెందాలి అని అంటే మొదట ప్రకటించాలి కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సంగతిని నేర్పిస్తా ఉన్నాడు. మీరు సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థ ప్రకటించండి. నమ్మితే వాడు బాప్తిసం పొందుతాడు, నమ్మకపోతే శిక్ష విధి కలుగుతుంది వాడికి చెప్తా ఉన్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకటించమని చెప్పినప్పుడు వాడు వింటాడంట.
వినకపోతే వాడే బాధ్యత చెప్తా ఉన్నాడు. అందుకే ఇక్కడేమో తెలియజేస్తా ఉన్నాడంటే, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు. అంటే వినాలి అని అంటే ప్రకటించేవాడు ఉండాలన్నమాట. మరి ప్రకటించబడుతుందా? వినాలి అని అంటే ప్రకటింపబడాలి అని అంట. వినటం వల్ల ఏం కలుగుతుందంటే, ఏం చెప్పాడు? వినటం వల్ల విశ్వాసం కలుగుతుందంట. చూద్దాం అలాగే అలాగే మనం ఇలాగే చదువుకుంటా కింద కొనసాగిస్తూ ఉంటే 17వ వచనంలో మనకు ఉంటుందండి. మనం చదువుకుంటాము. ప్రకటించు వారు పంపబడని ఏడల ఎట్లు ప్రకటించుదురు, ఇది విషయమై ఉత్తమైన వాటిని గూర్చి స్వార్థ ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైన రాయబడి ఉన్నది. అయితే ఇక్కడ ఒకటి ప్రకటించాలంట, ప్రకటించేవాడు పంపబడాలంట. ప్రకటించడానికి పంపబడకపోతే వాడు ఎలా ప్రకటిస్తాడు? ప్రకటించేవాడు పంపబడకపోతే వాడు ఎలా ప్రకటిస్తాడు? పంపబడాలి కదా. ప్రభువైన యేసుక్రీస్తు అదే నేర్పించారు కదా. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మీరు సర్వ సృష్టికి వెళ్ళి అని మాట్లాడుతున్నాడండి. ఏమని మాట్లాడుతున్నాడు? వెళ్ళి అంటే పంపబడుతున్నారు వారు. అక్కడ ఎందుకు పంపబడుతున్నారు? సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు పంపబడతా ఉన్నారు. జాగ్రత్త గమనించండి. మీరు సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థ ప్రకటించుడి అని చెప్తా ఉన్నాడు. వెళ్ళి అంటే పంపబడుతున్న అపోస్తులు అన్నమాట. వారు క్రీస్తు చేత పంపబడిన, అనగా దేవుని చేత నిర్ణయింపబడి క్రీస్తు చేత పంపబడుతున్న అపోస్తులు అన్నమాట వీరు. కానీ వీరు ప్రకటింపబడతానికి పంపబడతా ఉన్నారు. అందుకే ఇక్కడ తెలియజేస్తున్నారు 15వ వచనంలో, ప్రకటించువాడు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు, ఈ విషయమై ఉత్తమైన వాటిని గూర్చి స్వార్థ ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరులైనమాట. అయితే స్వార్థ ప్రకటించేవారు సంఘము ద్వారా అన్ని జీవుల్లోని స్వార్థ ప్రకటింపబడాలి అంటే పంపబడాలి కదంట. అయినను అందరూ స్వార్థకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడ వినను? మళ్ళా తిరిగి చెప్తున్నాడు. అయినను అందరూ స్వార్థకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మను? 17వ వచనం చూసినట్లయితే అని యెషయా చెప్తున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చి మాటల వలన కలుగును. ఏమని చెబుతా ఉన్నాడండి? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చి మాటల వలన కలుగును. చెప్తానే ఉండాలంట, ప్రకటిస్తానే ఉండాలంట. ఒకసారి చెప్పి వదిలేయకూడదంట. ఒకసారి చెప్పేసి ఇదిగో నువ్వు మారు మనసు పొందు, క్రీస్తులను ప్రవేశించు, నువ్వు రక్షణ పొందు, ఇదిగో సువార్త చెప్తున్నాను విను. నమ్మాడా? ఓకే. నమ్మలేదా? నువ్వు నమ్మలేదా? ఇక నేను వదిలేస్తాను అని చేయకూడదంట. ప్రకటిస్తానే ఉండాలంట, చెప్తానే ఉండాలంట. అందుకే ఏమనంటా ఉన్నానంటే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించి మాట వలన కలుగును. అయితే క్రీస్తుని గురించి చెబితే విశ్వాసం కలుగుతుందా? క్రీస్తుని గురించి చెబితే విశ్వాసం కలుగుతుందా? ఖచ్చితంగా కలుగుతుంది. ఒక ఆయన పంపబడ్డాడంట. పంపబడ్డ ఆయన క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాడు. ఎంత తెలివిగా ప్రకటిస్తున్నాడంటే, సొంత జ్ఞానం చేత కాదండి, దేవుని యొక్క జ్ఞానం చేత ఎంత గొప్పగా ప్రకటిస్తా ఉన్నాడంటే, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, దేవుని కొరకు, ఒక ఆత్మని రక్షించడానికి ఎంతో ప్రయాసపడి పనిచేస్తున్న ఒక వ్యక్తిని మనం చూద్దాం. ఇప్పుడు అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం చూద్దామండి. మనము 20వ వచనం చూద్దాం. లేదా మనము 25వ వచనం చూద్దామంటే అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 25వ వచనం నుంచి మనము చదువుదాము. అంతటా వారు సాక్ష్యమిచ్చు ప్రభువు వాక్యము బోధించే దిశలో తిరిగి వెళ్ళి సమరయంలో అనేక గ్రామాలలో వార్త ప్రకటించు వచ్చింది. 7వ వచనం నుంచి ప్రభువు దూత నీవు లేచి దక్షిణంగా వెళ్ళి
యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గంలో కలుసుకొని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కన్నాకేంద్రే మంత్రి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచుండగా తన రథం మీద కూర్చుండి ప్రవక్త యెషయా గ్రంథము చదువుచుండెను. అయితే ఇక్కడ యెరూషలేము దేవాలయానికి దేవుణ్ణి ఆరాధించుటకు ఐథియోపియుల రాణి అయిన కందాకేంద్ర మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారమంతుడికి అధికారి ఉన్న నపుంసకుడు వచ్చి వెళ్తా ఉన్నాడంట. తిరుగు ప్రయాణం అయ్యాడు. తిరుగు ప్రయాణం అయినప్పుడు ఏం చేస్తా ఉన్నాడంటే, వాస్తవానికి ఈ యొక్క నపుంసకుడు ఎంతో భక్తి గలవాడు, దేవుని యందు అత్యాసక్తి కలిగిన వాడు, సత్క్రియలు చేయటకు కూడా అత్యాసక్తి కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, క్రీస్తు కొరకు కనిపెట్టుకుని ఉన్నవాడు. కావున ఫిలిప్పుకి దేవుడు దూత సందేశం అందించినప్పుడు అతని ఎదురుకెళ్ళి నువ్వు ఇప్పుడు స్వార్థ పని చేయాలి బాబు, అతడి యొక్క ఆత్మని రక్షించిన కొరకు అతని ఎదురుకెళ్ళి క్రీస్తుని గురించిన వార్తని ప్రచురించాలని తన సందేశం వినిపింపబడినప్పుడు ఇప్పుడు ఈ యొక్క ఫిలిప్పు ఏం చేస్తా ఉన్నాడంటే నపుంసకుని యొద్దకి వెళ్తున్నాడు. మనం చదువుకున్నాము 7వ వచనం నుంచి. అతడు తిరిగి వెళ్ళుచుండగా తన రథం మీద కూర్చుండి ప్రవక్త యెషయా గ్రంథంలో చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు రథం దగ్గరికి పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడిగాను. అతడు ఎవడైనా నాకు త్రోవ చూడకుంటే ఎలా గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చున్నామని ఫిలిప్పును వేడుకొనెను. జాగ్రత్త గమనించండి, ఇక్కడ నపుంసకుడు ఏమేమి మాట్లాడుతున్నా జాగ్రత్త గమనించండి. ఎవడైనా ఫిలిప్పు ప్రశ్న అడిగాడు, నీవు చదువుచున్నది నీకు అర్థమవుతున్నదా అని అడిగాడు. అంటే నీకు గ్రహించుచున్నావా అంటే నీకు అర్థమవుతుందా అని. అయితే అప్పుడు నపుంసకుడు తిరిగి సమాధానం ఇస్తున్నాడు. ఏమని? నపుంసకుడికి అర్థం కాల, చదువుతున్నాడే కానీ అర్థం కాల. అందుకే అంటున్నాడు, అతడు ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఎలా గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. వినటానికి కూర్చొని నాకు చెప్పన్నాడు. మరి రోమిల పత్రికలో 10వ అధ్యాయంలో చూస్తాం మనము. ప్రకటింపబడు లేని ఎడల ఎట్లు విందురు. జాగ్రత్తగా గమనించండి, ప్రకటించేవాడు లేని ఎడల ఎట్లు విందురు. వినాలంటే ప్రకటింపబడాలి కదా. కాబట్టి ఇక్కడ వినటానికి కూర్చున్నాడు నపుంసకుడు. ప్రకటించడానికి ఒక ఆయన వచ్చాడు. ఫిలిప్పు ప్రశ్న వేశాడు. ప్రశ్న వేసినప్పుడు, అయ్యా ఇది నాకు అర్థం కాలేదు, నువ్వు నాకు చెప్పని చెప్పేసి రథం ఎక్కి రథం మీద కూర్చుని పెట్టుకున్నాడు. అతడు ఎవడైనా నాకు త్రోవ చూడకుండా ఎలా గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చున్నామని ఫిలిప్పును వేడుకుంటున్నాడంట. వేడుకోవటం అంటే బతిమలాడుకోవటం. వేడుకుంటున్నాడు, కూర్చోయ్యా నాకు చెప్పయ్యా అని మాట్లాడుతున్నాడు. 23వ వచనం నుంచి ఇప్పుడు లేఖనములను అనుసరించు. జాగ్రత్త గమనించండి, ఫిలిప్పు యొక్క జ్ఞానం కాదండి, ఇక్కడ మానవుల యొక్క జ్ఞానం కాదు. దేవుడు ఎట్టి జ్ఞానాన్ని అనుగ్రహించి ఆ యొక్క సువార్త పని చేయమన్నాడో, అన్ని జనులు సువార్త ప్రకటన చేయమన్నాడో ఆ లేఖనాలను మాత్రమే అనుసరిస్తూ ఫిలిప్పు గారు ఈ యొక్క ఆత్మను రక్షించడం కొరకు సువార్తను ఎలా ప్రకటిస్తున్నాడో చూడండి. 32వ వచనం నుంచి అతడు లేఖనమందు చదువుతున్న భాగం ఏదనగా ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనంగా ఉండెను అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయపక్ష దొరకకపోయెను. ఆయన సంతానం ఎవరు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలా చెబుతున్నాడు? తన్ను గూర్చియా వేరొకరి గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పుని అడిగాను. ఏమని అడుగుతున్నాడండి? యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచనాన్ని చదివి ఇది యెషయా తన్ను గురించి చెబుతున్నాడా లేక
వేరొకరి గురించి చెబుతున్నాడా అని అడుగుతున్నాడు. అంటే ఒక గొర్రెపిల్లని తీసుకొచ్చినప్పుడంట గొర్రెపిల్ల వదకు తేయబడిన గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించు వారి ముందు ఎలాగో మౌనంగా ఉన్నదో అలాగో ఆయన ఉంటాడంట అని మాట్లాడుతాడు. అయితే అతను నోరు తెరవడంట ఆయన జీవత్వం బట్టి అని ఇక్కడ లేఖనాలు మనకి సరివస్తా ఉన్నాయి. భూమి మీద ఆయన జీవం కొట్టివేయబడి ఉన్నదని తెలియచేస్తూ ఉన్నాయి. అయితే యెషయా గారు యొక్క లేఖనాన్ని రాసినప్పుడు ఇతనికి వచ్చిన సందేశం అనగా ఇతనికి వచ్చిన సందేహం ఏమని చెబుతా ఉన్నాడు. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గురించి ఇలా చెబుతున్నాడు, తను గూర్చి వేరొకరి గూర్చియా అని అడుగుతున్నాడు. అంటే యెషయా తను గూర్చియా వేరొకరి గూర్చియా దయచేసి నాకు ఒక లేఖనాన్ని వివరించమని చెబుతా ఉన్నాడు. ఇప్పుడు ఫిలిప్పు గారు ఈ యొక్క లేఖనాన్ని వివరిస్తూ ఉన్నాడు. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనములను అనుసరించి జాగ్రత్తగా గమనించండి. సొంత జ్ఞానం కాదండి, అపోస్తులైన క్షమించండి. ఫిలిప్పు ఆ యొక్క లేఖనములను అనుసరించి, వేరొకటి కాదండి, లేఖనములను అనుసరించి దానికి తగినట్టుగా సమాధానం ఎలా ఇస్తున్నాడో చూడండి. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనం అనుసరించి అతనికి యేసును గూర్చి స్వార్థ ప్రకటించను. ఎవరు ప్రకటించాడంటే స్వార్థను ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు? వారి త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లు చోట వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథం నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్లలో దిగి అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చెను. అయితే ఏమని విశ్వసించాలంటే యేసు దేవుని కుమారుడు క్రీస్తుని విశ్వసిస్తే నువ్వు బాప్తిసం తీసుకొచ్చని చెప్తా ఉన్నాడు. అయితే ఈయన ఏమని ప్రకటించాడు? ఈయన ఏమని ప్రకటించాడు? మనందరికీ తెలిసిన సంగతి యేసుక్రీస్తు వారి యొక్క మరణము, సమాధి, పునరుత్థానము, దాని గురించి ఈయన ప్రకటించాడు. ఇక్కడ ఆ సంగతులు విన్న ఈయన ఏమని బోధింపబడ్డాడు? పరలోకంలో దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు, ఆయన మరణించాడు, ఈయన ఎప్పుడు కలుగవు దేవుని యొక్క కుమారుడు అని విశ్వసిస్తే నువ్వు రక్షణ పొందొచ్చు అని తనకు బోధిస్తూ ఉన్నాడు అని నేను చెప్తున్నాడు. ఫిలిప్పు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించి ఎలా పొందవచ్చు అని చెప్పాను. అతడు యేసు దేవుని కుమారుడు విశ్వసించుచున్నాను ప్రకటించను. ఏమని విశ్వసించాడని? యేసు దేవుని కుమారుడని విశ్వసించుతున్నాను అని ఉత్తరం ఇచ్చి తన బాప్తిసం తీసుకున్నాడంట. అయితే ఇక్కడ ఏం జరిగిందండి? ఇక్కడ సంఘము అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ చెందుతుందా లేదా? ఏం జరగాలి? సంఘం అభివృద్ధి జరగాలంటే స్వార్థ ప్రకటన జరగాలి. స్వార్థ ప్రకటన జరిగినప్పుడు ఆ యొక్క వ్యక్తి విని విశ్వసించిన ఎడల బాప్తిసం పొందుతాడు. కనుక దేవుని యొక్క గృహములో మరి యొక్క ఆత్మ ఒకటికి ఒకటి జోడించబడుతుంది, అనగా సంఘంలో ఆత్మ చేర్చబడుతుంది. అప్పుడు సంఘం అనేది అభివృద్ధి చెందుతూ ఉంది. అలాగే మనము మొదటి శతాబ్దంలో చూస్తే మొట్టమొదటి ప్రసంగము, క్రీస్తుని గురించిన శిలువ మరణాన్ని గురించిన ప్రసంగము పేతురు గారు ప్రకటించినప్పుడు ఇంచుమించు 3000 మందితో సంఘం అనేది స్థాపింపబడింది. అన్ని జనులకి స్వార్థ ప్రకటన జరిగినప్పుడు సంఘం అనేది స్థాపింపబడింది. అలాగున సంఘము ద్వారా అన్ని జనులకి స్వార్థ ప్రకటన జరిగితేనే కానీ సంఘము అభివృద్ధి అనేది చెందదండి. సంఘము అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా సంఘం ద్వారా పనిచేయాల్సిన అవసరం ఉంది. సంఘం ద్వారా పనిచేయాల్సిన అవసరం ఉంది. సంఘం ద్వారా పని చేయకుండా ఉంటే ఎక్కడ వేసిన గురువులు అక్కడే ఉంటాయని మనకి లేఖనము తేటగా తెలియజేస్తూ ఉంది. మనము తలంత ఉపమానం మనకు తెలుసండి. రాజు దేశాంతరం పోయేటప్పుడు తలా ఒకరికి తలాంతం ఇచ్చి మీకు ఇచ్చిన తలాంతుకి
మీరు సంపాదించి ఇంకా సమకూర్చుడని చెప్పి వెళ్తాడు రాజు. 5 ఇచ్చినతను దానికి తగినట్టుగా సంపాదించి పెట్టాలంట, 10 ఇచ్చినతను దానికి తగినట్టుగా సంపాదించి పెట్టాలంట, 1 తీసుకున్న అతను గుంటకు పాతి పడతాడంట. రాజు తిరిగి వచ్చినప్పుడు వీడికి ఇచ్చిన సొమ్ముని తిరిగి పోమని అంటాడు. ఒక్కొక్క లెక్క చూస్తాడు. ఇప్పుడు ఎవరికో లెక్క తీసుకొచ్చి చూపించేస్తాడు. సొమ్ముకు మళ్ళా తిరిగి సొమ్ము సమకూర్చి ఇచ్చిన వారికి బలా నమ్మకమైన దాసుడా లేకపోతే దేవుని యొక్క విశ్రాంతులు ప్రవేశించి ఉండమని చెప్పి చెబుతాడు. అయితే ఇప్పుడు ఒక తలాంతు దగ్గరికి వస్తున్నాడు. అతన్ని అడిగినప్పుడు అతను ఏమంటాడంటే, నీవు వడ్డీతో వసూలు చేసి పట్టిండు అని నేను ఎరుగుతును అని మాట్లాడి, ఇదిగో అయ్యా ఒకవేళ నేను సంపాదించకపోతే నువ్వు నన్ను ఇబ్బంది పెడతావని చెప్పేసి బుడ్డది జాగ్రత్త దాచిపెట్టి నీకే ఇద్దాం అనుకుంటున్నాను అని అంటా ఉన్నాడంట. అప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈయన ఏమని, చెడ్డదాదా ఒకవేళ నీకు ఇచ్చిన తలాంతు వేరొకరికి ఇచ్చిన ఎడలా అతడు సంపాదించిన కదా అని మాట్లాడి తన యొద్దున్న తలాంతును తీసుకొని వేరొకరికి ఇచ్చి తనని కటిక చీకట్లో త్రోసివేస్తాడు. అంటే ఇక్కడ మనకి ఏమని తెలియజేస్తామంటే, మనము దేవుని యొక్క సంఘంలో దేవుని యొక్క పిల్లలమై ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మనందరికీ ప్రతి ఒక్క తలాంతు ఉంటుంది. బోధింపగలిగిన సామర్థ్యంలో ఉంటారు, పరిచర్య చేయవారే ఉంటారు, స్థానిక సంఘానికి అన్ని జనులే నడిపించి కూర్చోబెట్టేవారు ఉంటారు, ఊడ్చేవారు ఉంటారు, కూర్చునేవారు ఉంటారు, స్వార్థ పనిచేసే వారికి సాధారణంగా ఉంటారు. ఇలాగున అనేక విధములుగా మరి ఒక తలాంతు ఉంటుంది. అయితే దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, మీకు ఇచ్చిన తలాంతు చొప్పున మీరు ఖచ్చితంగా పనిచేయాలని తెలియజేస్తా ఉన్నాడు. సంఘం ద్వారా నానావిధ జ్ఞానము ప్రచురణ జరిగినప్పుడు, సంఘంలో స్వార్థ పని జరిగినప్పుడు సంఘం అనేది అభివృద్ధి చెందుతుంది. దాని వలన సంఘము కూడా క్షేమంగా ఉంటుందని మనము చూస్తాము. మనము మరి ఒక దాఖలు చూద్దామండి. చూద్దాము. తీర్పు రాసిన పత్రిక 11 అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం ఒకసారి. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయము 1వ వచనం చూద్దాము. అంత్యోకయలో ఉన్న సంఘంలో బర్నబా, నిగేరనబడిన సుమియోను, పురోహితుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేకు, సౌలులు, ప్రవక్తలు, బోధకులు ఉండి వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను, సౌలును పిలిచి పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసమును ప్రార్థన చేసి వారి మీద చేర్చి వారిని పంపిరి. అయితే పని కొరకు ప్రత్యేకపరిచి పంపేవారంట. ఆదిమ సంఘ అపోస్తలుల బోధ ప్రకారము పని కోసము ప్రత్యేకింపబడి పంపబడాలంట. అలాగున అపోస్తలులైన పౌలు గారిని, బర్నబాని అంత్యోకయ సంఘానికి పంపడం జరిగింది పనిచేయడానికి. అందుకే చెబుతాడు, వారిని నాకు ప్రత్యేకపరుచుడి, వారితో చెబుతాడు. అందుకే వారు ఉపవాసమును ప్రార్థన చేసి వారిని చేతులిచ్చి వారిని పంపిరి. అయితే పంపబడితే పని జరుగుతుంది, కానీ పంపకుండా ఎక్కడ వేసిన పురుగులు అక్కడే ఉన్నట్లు ఉంటే సంఘము అభివృద్ధి చెందదండి. మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారు నేర్పిస్తున్న మానము, ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వశిక్షకులతో ప్రకటించండి అని చెప్పాడు. చెప్పినా పంపించాడా? పంపించాడు. పంపించిన ఆయన మళ్ళా తిరిగి అపోస్తలులకు నేర్పించాడు కనుక అపోస్తలులు కూడా మళ్ళా తిరిగి ఏం చేస్తా ఉన్నారని అంటే పంపిస్తా ఉన్నారు సంఘం ద్వారా. అందుకే పౌలును, బర్నబాను ఉపవాసం ప్రార్థన చేసి పని కొరకు పంపిస్తా ఉన్నారు.
అయితే పని వరకు పంపిస్తూ ఉన్నారు కాబట్టి వీరు సువార్త పనిచేయాల్సిన బాధ్యత ఉంది. దానివల్ల సంఘము అభివృద్ధి చెందుతుందని మనం చూస్తూ ఉన్నాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తాను మన కొరకు అర్పించుకొనెను. అయితే ఇప్పుడు లేఖనం మనకేమని తెలియచేస్తా ఉందంటే, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రులుగా చేసుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కోసము అర్పించుకొనెను. అయితే ఈ యొక్క స్వార్థ పని చేసేవారు సత్క్రియల యందు ఆసక్తి గలవారై ఉంటారంటండి. ఈ యొక్క స్వార్థ పని చేసేవారు సత్క్రియల యందు ఆసక్తి గలవారై ఉంటారని మనకి లేఖనం తెలియచేస్తా ఉంది. అయితే స్వార్థ పని చేస్తూ సత్క్రియలు ఆసక్తి గలవారై ఉన్న కారణం ఏమవుతుందంటే, వీరి యొక్క సత్క్రియలు అన్ని జనుల మధ్య ప్రచురణ జరుగుతూ ఉంటుంది. అంటే వారి యొక్క కంటికి కనిపిస్తూ ఉంటుంది అనమాట. నువ్వు స్వార్థ ప్రకటన నోటి మాట చేత మాత్రమే ప్రకటిస్తావే కానీ నీ క్రియలు కూడా నీ యొక్క స్వార్థ పని ఎంత బలముగా ఉందో బలపరచడానికి నీ యొక్క క్రియలు కూడా ఉండాలని మనకి యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంది. సత్క్రియలు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్ర జాగ్రత్త గమనించండి. సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. నువ్వు స్వార్థ ప్రకటన మాత్రమే చేస్తున్నావా? స్వార్థ ప్రకటన మాత్రమే కాదు, నువ్వు సత్క్రియలు కూడా ఆసక్తి గలవాడవై ఉండాలని ఒక లేఖనం మనకి తెలియచేస్తూ ఉందండి. అలాగే ఆఖరికి ఒక లేఖనం చూసుకొని మనం ముగించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూద్దామండి. మరియు వాటి యందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనటువంటి వీరు ఆకారం విషయాలతో సపోర్టు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని ప్రజలను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారిని ఉండి క్రీస్తునకు దూరస్తుల ఇంటినని మీరు జ్ఞాపకం చేసుకుని అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తముల సమీపస్తులై ఉన్నారు. అయితే మనకి ఇక్కడ లేఖనం ఏమని తెలియచేస్తా ఉందంటే, వాటి యందు మనము నడుచుకున్న వల్లనే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉన్నామంట. అయితే నువ్వు స్వార్థ పని మాత్రమే చేస్తున్నావు అని అంటే, స్వార్థ పని అంటే ప్రకటింపబడటము ఇది మాత్రమే కాదు, నీలో సత్క్రియ కూడా ఉండాలి అని మనకి లేఖనము తేటగా తెలియచేస్తూ ఉంది. సత్క్రియలు ఖచ్చితంగా ఉండాలంట. అయితే ఇప్పుడు మనము మాట్లాడుకున్న సంగతులు ఏమంటే, సంఘం యొక్క అభివృద్ధి గురించి మనం మాట్లాడాము. సంఘం యొక్క అభివృద్ధి జరగాలి అని అంటే సంఘము ద్వారా అన్ని జనులకి స్వార్థ ప్రకటన జరగాలి అనేది మనం నేర్చుకున్నాము. ఎలా జరగాలి అని అంటే సంఘం ద్వారా పంపబడాలి. సంఘం ద్వారా పంపబడితే స్వార్థ పని జరుగుతుంది అని మనము నేర్చుకున్నాము. అయితే స్వార్థ పని చేసేవారు పుట్టి మాటల చేతనే కాదు, తన యొక్క సత్క్రియను కూడా అన్ని జిల్లాలలో కనపరచాలి. తమ యొక్క సత్క్రియలను అన్ని జిల్లాలో కనపరచు స్వార్థ పని చేసిన ఎడల సంఘము అభివృద్ధి చెందుతుంది అని మనం ఇప్పుడు నేర్చుకున్న పాఠము. అయితే ఈ యొక్క పాఠము ఇప్పుడు ఇంతతోటి అయిపోలేదండి. ఈ యొక్క వచనంతోటి ముగిస్తున్నాను. మరొక కొన్ని వారములుగా లేదా ఒక వారం 2 వారములుగా ఎన్ని వారములు పట్టినా కానీ ఈ యొక్క అంశముని మనము కంటిన్యూగా
కొనసాగిద్దాము. కావున ఇంతటితోటి ఈ యొక్క అంశాన్ని వదిలేస్తున్నాను. కావున ఇప్పుడు నేర్చుకున్న పాఠం సంఘం యొక్క క్షేమాభివృద్ధిలో మనము అభివృద్ధి మాత్రమే మాట్లాడాము, క్షేమం ఇంకా మాట్లాడలేదు. అయితే క్షేమం కూడా వస్తుంది దీంట్లో. క్షేమం గురించి మనము తర్వాత మాట్లాడదాము. సంఘము అభివృద్ధి చెందాలి అంటే సంఘం ద్వారా పంపబడాలి. సంఘం ద్వారా పంపబడినప్పుడు అన్ని జనులకి స్వార్థ ప్రకటింపబడాలి. స్వార్థ ప్రకటింపబడినప్పుడు ఆ యొక్క వ్యక్తి స్వార్థ విని విశ్వసించి రక్షింపబడి వల్ల సంఘము అభివృద్ధి చెందుతుంది. దానికి కారణం రక్షణ పొందిన వాడు క్రీస్తు యేసులో చేర్చబడతాడు కనుక సంఘం అభివృద్ధి చెందుతుంది. ఇలా ఉన్న సంఘం అభివృద్ధి చెందుతుందని మనము నేర్చుకుని ఉన్నాము. పుట్టి అభివృద్ధి మాత్రమే కాదు, ఈ యొక్క స్వార్థ ప్రకటన జరగడం వల్ల, ఈ యొక్క స్వార్థ ప్రకటన జరగడం వలన తను మళ్ళా తిరిగి సత్క్రియలు కూడా తన ద్వారా స్త్రీలను ప్రచురణ చేయాలి. దాన్ని బట్టి కూడా క్రీస్తులోనికి రాబట్టబడతారని మనం నేర్చుకుని ఉన్నాము. కావున శ్రద్ధగా ఉన్న అందరూ కూడా దీంట్లో మనం